ఆయన ఇచ్చినటువంటి ఈ శ్రేష్ఠ సమయం మనకెంతైనా ఆశీర్వాదకరం. ఆయన పునరుద్ధానములో మనమందరం కూడా పాలుభాగస్తులమై ఆయన సన్నిధిలో ఆయన స్తుతించడానికి ఏకీభవించి ఆయన నామాన్ని మహిమపరచు నిమిత్తమై మనమందరం కూడా ఇటు రీతిగా కూడి ఉండుట దేవునికి ఎంతో ఇష్టమైనటువంటి కార్యం. ఆ కార్యంలో దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్ను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటల్ని జ్ఞాపకం చేసుకుందాం. యోబు గ్రంథం 11వ అధ్యాయం. యోబు గ్రంథము 11వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరిచెదవు, దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు నీవు దానిని జ్ఞాపకము చేసుకునేదవు. చాలండి. దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నటువంటి మాట, నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరిచెదవు అని మాట్లాడుతూ ఉన్నాయి. అంటే ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యక్తి చాలా దుర్దశలో ఉన్నట్లుగా మనకు కనబడతా ఉంది. నువ్వేం బాధపడకమ్మా అని మనం అన్నామనుకో, ఆల్రెడీ బాధలో ఉన్నట్ట లేనట్ట? బాధలో ఉన్నట్టే. కాబట్టి మనం ఏం చేస్తాం? బాధపడద్దు అని అంటాం. నీ ఆరోగ్యం ఎలా ఉంది అని అన్నామనుకోండి, ఆల్రెడీ ఆరోగ్యం బాగాలేనట్టే కదా. ఇక్కడ దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తూ ఉంది? నిశ్చయముగా నీవు నీ దుర్దశను మరిచెదవు అని అంటా ఉన్నాడు. అంటే ఆల్రెడీ అక్కడున్నటువంటి ఆ వ్యక్తి చాలా దుర్దశలో ఉన్నట్లుగా మనకి కనబడతా ఉంది. అంటే తన అనుకున్నటువంటి ఆలోచనలన్నీ కూడా భంగమైపోయినటువంటి పరిస్థితిలో కనబడతా ఉన్నాడు. ఆశించినటువంటి ఆలోచనలన్నీ కూడా నిర్వీర్యమైపోయినట్లుగా మనకు కనబడతా ఉన్నాయి. ఏమాత్రం కూడా అక్కడ ఉన్నటువంటి ఆలోచనలో ఆ వ్యక్తికి ఉన్నటువంటి ఆశలన్నీ కూడా భంగమైపోయినట్లుగా కనబడతా ఉన్నాయి. ఆలోచనలన్నీ కూడా నిరర్ధకమైపోయినట్లుగా కనబడతా ఉన్నాయి. దారులన్నీ కూడా మూయబడినట్లుగా కనబడతా ఉన్నాయి. ఏమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉందనంటే, నిశ్చయముగా నీవు నీ దుర్దశను మరిచెదవు అని అంటా ఉన్నాడు. ఆల్రెడీ తనకున్నటువంటి దుర్దశ ఎలాంటిది అని ఆలోచన చేస్తే, యోబు గ్రంథంలో మనం చదివినటువంటి ఈ మాటలో ఆ యోబు యొక్క భక్తుని యొక్క జీవితం ఎలాగుంది అని మనం ఆలోచన చేసినప్పుడు, కొంతకాలం సాఫీగా జరిగింది. సాఫీగా జరిగిన కాలంలో నీతిమంతుడు అన్నారు, యథార్థవంతుడు అన్నాడు, ఏ పాపము చేయలేదన్నాడు. అలాగే అతనిగా గొప్పవాడని పేరు పిలిచారు. అలాగే ఊజు దేశంలోని గొప్పవాడని పేరును కూడా అతను పొందుకున్నాడు. సమస్తము బాగున్నప్పుడు అందరూ కూడా నీకంటే గొప్పవారు ఎవరు కూడా లేరు అని అన్నారు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యోబు యొక్క జీవితంలో ప్రారంభము చాలా ఉన్నతముగా కనబడతా ఉంది. ఇదిగో ఆరోగ్యపరంగా బాగా ఉన్నాడు, ఆస్తిపరంగా బాగా ఉన్నాడు, కుటుంబం పరంగా బాగా ఉన్నాడు. అన్ని విషయాల్లో బలంగా కనబడుతూ ఉన్నటువంటి వ్యక్తిని ఈ దేశంలోనే నీకంటే గొప్పవారు ఎవరు కూడా లేరు అన్న పేరును కూడా యోబుకు దేశ ప్రజలు అనుగ్రహించారు. దేవుడు కూడా యోబును ఉన్నతముగా చూస్తూ వచ్చాడు. అయితే వాక్యం సెలవిస్తూ ఉంది, నిశ్చయముగా నీవు నీ దుర్దశను మరిచెదవు అని అంటా ఉన్నాడు. దేవుని యొక్క తన వాక్కు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. జరిగిన పరిస్థితి మనం ఆలోచన చేసినప్పుడు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి యోబు యొక్క జీవితం అట్టడుగు స్థానానికి పడిపోయిందట. ఒకప్పుడు పెట్టేవాడిగా ఉన్నాడు, ఇప్పుడు పుచ్చుకునేటువంటి వ్యక్తిగా ఆ స్థానంలోకి యోబు యొక్క జీవితం మారిపోయింది. ఒకప్పుడు ఆరోగ్యకరంగా ఉన్న వ్యక్తి ఇప్పుడు అనారోగ్యకరంగా మారిపోయాడు. చిల్ల పెంకుతోటి తన శరీరాన్ని గోక్కునేటువంటి పరిస్థితికి యోబు పడిపోయాడు.
ఒకప్పుడు బిడ్డలతో కలకల్లాడినటువంటి యోబు యొక్క కుటుంబం ఇప్పుడు బిడ్డలు ఎవ్వరూ లేక విలవిల్లాడుతూ ఒక్కలే భార్యాభర్త ఇద్దరు కూడా మిగిలిపోయిన వారుగా కనబడతా ఉన్నారు. తనకున్నటువంటి ఆ దుర్దశ చాలా భయానకమైనటువంటి పరిస్థితులు యోబు కనబడతా ఉన్నాయి. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు యోబుతో మాట్లాడుతున్నటువంటి మాట మనం ఆలోచన చేసినప్పుడు నిశ్చయముగా నీవు నీ దుర్దశను మరిచెదవు అని అంటా ఉన్నాడు. ఎప్పుడు మర్చిపోగలవు? ఆ గాయము మానినప్పుడే కదా, ఆ కొలత తీర్చబడినప్పుడే కదా, ఆ లోటు పోడ్చబడినప్పుడే కదా ఎప్పుడు మనం మరలా తిరిగి సంతోషాన్ని అనుభవించగలుగుతాం. ఒకప్పుడున్న సంతోషము మరలా తిరిగి అనుభవించడానికి మధ్యలో ఉన్నటువంటి ఆ లోటుపాట్లన్నీ కూడా, ఆ ఎత్తుపల్లాలన్నీ కూడా సరిచేయబడితేనే ఆ వ్యక్తి సంతోషంగా ఉండగలుగుతాడు. అయితే దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది, నిశ్చయముగా నీవు నీ దుర్దశను మరిచెదవు. అంటే దేవుడు మరలా తిరిగి చక్కటి దినాలను అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోబు జీవితంలో కలిగినటువంటి ప్రతి కొరత, ప్రతి కొదువు, ప్రతి లోటు, ప్రతి నిరాశ దేవుడు కలుగు చేసుకుని యోబు జీవితంలో తిరిగి సంతోషాన్ని అధికం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకప్పుడు దేవుడు యోబును విడిచిపెట్టినట్లుగా కనబడినప్పటికీ యోబును మాత్రం దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టలేదు. విడిచిపెట్టినట్లుగా కనబడుతుంది పరిస్థితి. మన జీవితంలో కూడా మనం అనుకుంటా ఉంటాం, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టకపోతే నా స్థితి బాగుండేది కదా, నేను కూడా బాగా ఉండేవాడిని కదా. అది ఆరోగ్యపరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, ఏ పరిస్థితుల గుండానైనా సరే, ఎలాంటి పరిస్థితుల గుండానైనా సరే, మనం ఒకవేళ నిరాశ చెందిన వారం అయి ఉంటే మనకు వచ్చేటువంటి మొట్టమొదటి ఆలోచన ఏంటంటే, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు, మమ్మల్ని పట్టించుకోవడం లేదు. పట్టించుకుంటే పరిస్థితులన్నీ కూడా అనుకూలంగానే ఉండేవి కదా. అంటే ఆయన పట్టించుకోకపోతే మన పరిస్థితులు ఎలా అయిపోతాయి? దిగజారిపోతాయి. కానీ యోబు చాలా జ్ఞానంగా ప్రవర్తించాడు. దేవుని వాక్యం మీద ఆధారపడినటువంటి యోబు, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక అనని, ఒకవేళ భార్య తొందరపడి మాట్లాడినప్పటికీ మేలు అనుభవించిన మనం కీడు అనుభవించడానికి తగమా అని తన భార్యను ప్రశ్నించి యోబు ఆ శ్రమల గుండా ప్రయాణం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కలిగినటువంటి పరిస్థితులలో యోబు యొక్క తీర్మానము, యోబు యొక్క స్థిరత్వము, యోబు యొక్క భక్తి జీవితము దేవునికి ఎంతో ఇష్టమైందట. కనుక వాక్యం సెలవిస్తూ ఉంది 42వ అధ్యాయంలో, వచనం, యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతటి కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. దేని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మధ్యలో పరిస్థితులు ఎలాగున్నాయి? నిశ్చయముగా నీవు నీ దుర్దశను మరిచెదవు అని అంటా ఉన్నాడు. ఆల్రెడీ దురవస్థలోకి వెళ్ళిపోయాడు, దుర్దశలోకి వెళ్ళిపోయాడు. ఏది కలిసి రావడంలా, ఒక్క అడుగు ముందేస్తే నష్టం తప్పితే లాభం ఎక్కడ కూడా కనబడడం లేదు. అలాగని చెప్పని యోబు యథార్థవంతుడు కాదా అని అంటే యథార్థవంతుడే, నీతిమంతుడే, భయభక్తులు కలిగిన వాడే. దేవుడంటే ఎంతో భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి అయినప్పటికీ శ్రమల గుండా ప్రయాణం చేస్తూ ఉన్న కాలంలో యోబు యొక్క స్థిరత్వము దేవుడు గమనించిన వాడై ఉన్నాడు. యోబు యొక్క భక్తి జీవితాన్ని దేవుడు గమనించిన వాడై ఉన్నాడు. ప్రారంభము కలిగినటువంటి కీడు ముగింపులో లేదట. మొదట ఆశీర్వదించినంతటి కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. ఎంత గొప్ప దేవుడు! యోబు ఆధారం చేసుకున్న దేవుడు ఎంతో గొప్ప దేవుడిగా కనబడతా ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీకు ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానం ఏమిటనంటే,
ఆయన ఇస్తున్నటువంటి మాట ఏమిటనంటే, నిశ్చయముగా నీవు నీ దుర్దశను మరిచెదవు. పరిశుద్ధ గ్రంథంలో మరొక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటే, ఆదికాండం 31వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. ఆదికాండం 31వ అధ్యాయము, నీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద ఉండలేదని నాకు కనబడుచున్నది. చాలండి. ఎవరి వ్యక్తి? యాకోబు అనబడేటువంటి వ్యక్తి ఎక్కడున్నాడు? అతనికి ఉన్నటువంటి దేవుడిచ్చినటువంటి అవకాశము, తండ్రి దగ్గర నివసించేటువంటి అవకాశాన్ని దేవుడిచ్చాడు. తండ్రితో పాటు జీవించేటువంటి అవకాశాన్ని దేవుడిచ్చాడు. అయితే యాకోబు అనబడేటువంటి వ్యక్తి తన అన్నయ్యైనటువంటి ఏశావును మోసపుచ్చి తన జ్యేష్ఠత్వమును లాక్కోవడానికి ప్రయత్నం చేశాడు. మొత్తానికి ఆ ప్రయత్నంలో అతడు సఫలమయ్యాడు, జ్యేష్ఠత్వాన్ని అయితే పొందుకున్నాడు. రెండవది, తన తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రిని కూడా మోసగించి అన్న వేషంలో తమ్ముడుగా ఉన్నటువంటి యాకోబు వచ్చి తండ్రికి ఇష్టమైనటువంటి ఆహారాన్ని అన్నొచ్చే లోపే తండ్రికి వండి పెట్టి ఆ తండ్రి నుంచి వచ్చే ఆశీర్వాదాన్ని యాకోబు పొందుకొని, అమ్మయ్య ఇక చాలు అని అనుకున్నాడు. ఏం చాలు? జ్యేష్ఠత్వం వచ్చేసింది. అన్నకు వచ్చే ఆశీర్వాదాన్ని కూడా దొంగిలించి ఆశీర్వాదాన్ని కూడా, తండ్రి ఆశీర్వాదాన్ని కూడా పొందుకున్న వాడిగా ఇక నిమ్మలంగా ఉండొచ్చు అని చెప్పానని ప్రశాంతంగా రావాల్సిన 2 ఆధిక్యతలు నాకు వచ్చాయి, ఇక ప్రశాంతంగా ఉంటుందని చెప్పని అనుకున్నాడు. ఇప్పుడు తల్లి త్వర పెడతా ఉంది, అయ్యా నీ అన్న చాలా కోపంతో ఉన్నాడు. ఇదిగో తన జ్యేష్ఠత్వాన్ని నువ్వు లాక్కున్నావు. రెండవది, తన తండ్రి దగ్గర ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని కూడా నీవే లాగేసుకున్నా. ఈ 2 తెలిసి అనుకో, నిన్ను బ్రతకనీయడం మాత్రం కష్టం. కాబట్టి నువ్వు కంటికి కనబడకుండా నువ్వు దూరంగా వెళ్ళిపో. ఎక్కడికి వెళ్తావు? నీ మేనమామ అయినటువంటి లాబాను దగ్గరికి నీవు వెళ్ళు. అంటే తల్లి యొక్క ఆలోచన ఏంటంటే, ఎలాగైనా సరే యాకోబుకు మంచి జీవితం ఇవ్వాలని ఆశపడింది. యాకోబుకు మంచి లైఫ్ని ఇవ్వాలని తల్లి ఆశపడింది. ఈ ఆలోచనలు బాగానే ఉన్నాయి. మన ఆలోచనలు సఫలం అవ్వాలి కదా. నన్ను ఆలోచనలు అనేకములు యెహోవా తీర్మానము మన పట్ల స్థిరంగా ఉంటే తప్పక మన జీవితంలో కార్యాలు సఫలంగా మార్చబడతాయి. ఆయన తీర్మానం మన జీవితంలో లేకపోతే మన ఆలోచనలన్నీ కూడా నిరర్ధకమైపోతాయి, మన ఆశలన్నీ కూడా భంగమైపోతాయి, మన మార్గాలన్నీ కూడా ఆటంకంగా మార్చబడిపోతాయి. తల్లి ఆశించింది, ఇదిగో జ్యేష్ఠత్వాన్ని అయితే ఈజీగా లాక్కున్నాడు, ఇదిగో తండ్రి ఆశీర్వాదాన్ని ఈజీగా లాక్కున్నాడు. కానీ ఇదిగో తన అన్న యొక్క కోపము నుండి తప్పించబడ్డానికి తన తల్లి చేసిన ప్లాన్లో ఇక్కడ ఉన్నటువంటి యాకోబు తన మేనమామ అయినటువంటి లాబాను దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నం చేశాడు. ఇప్పుడు ఊహించుకున్నాడు, ఇక్కడుంటే కష్టం కానీ అక్కడుంటే నాకు అన్నీ కూడా క్షేమంగా జరుగుతాయి, అన్ని పరిస్థితులు కూడా అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఇక నాకు అక్కడ సురక్షితంగా జీవించగలుగుతాను, క్షేమంగా ఉండగలుగుతాను, అన్ని పరిస్థితులు కూడా నాకు అనుకూలంగా ఉంటాయని చెప్పానని ఆశపడి అక్కడ తన స్వస్థలాన్ని విడిచిపెట్టి లాబాను ఉండే ప్రదేశానికి వచ్చాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇంతవరకు పరిస్థితులన్నీ కూడా నడిచాయి, ఆశించినట్లుగా నడిచాయి. ఇక్కడికి వచ్చేసరికి కథ అడ్డం తిరిగిపోతా ఉంది. ఏ మేనమామ అయితే ఆశ పెట్టుకున్నాడో ఆ మేనమామ ఇప్పుడు ఏ అన్నను మోసగించాడో, ఏ తండ్రిని మోసగించాడో, ఇక్కడ మోసగించినటువంటి యాకోబు తన మేనమామ దగ్గరికి వచ్చేసరికి మోసపోయే పరిస్థితిలోకి వచ్చాడు. ఏదో అంటారు కదా, ఏమంటారు? మనం ఏది విత్తుతామో అదే కోస్తాం.
మనం ఏ విత్తనాన్ని విత్తుతామో ఆ పంటనే మనం కోస్తాం. అక్కడైతే మోసగించాడు, మరొక చోట అతడు మోసగించబడే పరిస్థితి వచ్చింది. మేనమామ దగ్గరికి వెళ్తే మేనమామ బాగా చూసుకుంటాడు కావాలా అని అనుకున్నాడు. చూసుకున్నాడు, బాగానే చూసుకున్నాడు కొద్ది రోజులు. ఎలా చూసుకున్నాడు? చుట్ట మర్యాదగా ఉన్న రోజులు ఉన్నాడు. తర్వాత బాధ్యత అప్పగించాడు, పోయి గొర్రెలు కాసుకొని రా అన్నాడు. గొర్రెలు కాసుకొని వస్తా ఉన్నాడు. తన కూతురు అయినటువంటి పెద్ద కూతురేమో లేయా, చిన్న కూతురేమో రాహేలు. రాహేలునేమో యాకోబు ఇష్టపడ్డాడు. ఇష్టపడి తన మామ దగ్గరికి వెళ్ళి, మామా నాకు ఈ రాహేలుని ఇచ్చి పెళ్లి చేయమంటే 7 సంవత్సరాలు కొలువు చేయరా అని అన్నాడు. 7 సంవత్సరాలు గొర్రెలు కాశాడు, మామ చెప్పిన పని అంతా చేశాడు. అట్టయినా సరే తన యొక్క ఆలోచన నెరవేరుతుందేమో అని అనుకొని అక్కడికి పోయేసరికి వివాహం చేసుకోబోయే సమయానికి రాహేల్ ప్లేస్లో లేయాని తీసుకొచ్చి పెట్టి తాళి కట్టిన తర్వాత, పెళ్లి చేసుకున్న తర్వాత పడక గదిలోకి వెళ్ళిన తర్వాత చూస్తే రాహేల్ ఉండాల్సిన స్థానంలో లేయా కనబడతా ఉంది. ఇప్పుడు ఏమైపోయాడు? మోసపోయాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఒక మోసం అయితే పర్లేదు, మరలా తిరిగి గమనించినట్లయితే అక్కడ మోసపోవడం మాత్రమే కాకుండా మొత్తానికి మరలా తిరిగి మామని అడిగాడు, ఇదేంది మామ అని అంటే, పెద్దదానికి పెళ్లి చేయకుండా చిన్నదానికి నేను ఎక్కడ పెళ్లి చేస్తాను, కాబట్టి నీకు రాహేలే కావాలనుకుంటే మరలా 7 సంవత్సరాలు కొలువు చేయి, మరలా తిరిగి రాహేలు నీకు ఇస్తానన్నాడు. మరలా 7 సంవత్సరాలు కొలువు చేశాడు. మొత్తం 14 సంవత్సరాలు పెళ్ళిళ్ళ కోసం పని చేస్తూ వచ్చాడు. మరి ఆ పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత కుటుంబాన్ని పోషించాలి కదా, కావలసిన అక్కర్లు తీరాలంటే మావ దగ్గర పని చేస్తూ ఉన్నాడు. మావ ఏమన్నా ఇస్తాడేమని చూస్తుంటే మావ లాక్కునేటట్టుగా కనపడుతున్నాడు, కానీ ఇచ్చేటట్టుగా ఎక్కడ కూడా కనపడడం లేదు. పని చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు, శ్రమ పడుతున్నాడు, కానీ ఫలితం మాత్రం శూన్యంగా కనబడతా ఉంది. ప్రారంభంలో ప్రేమతోటి, మేనల్లుడు అన్నటువంటి మమకారంతో కొంతకాలం బాగానే చూశాడు. రాను పరిస్థితి ఎలా కనబడుతుందని అంటే, ఇప్పుడు యాకోబు తన నోటి మాట చేత పలుకుతున్న మాట మరలా చదువుదాం. అదే మాట, మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లుగా ఇప్పుడు నా మీద ఉండలేదని నాకు కనబడుచున్నది. ఒకప్పుడు బాగానే ప్రేమించాడు లాబాను, ఇప్పుడైతే ఆ ప్రేమ ఎక్కడ కూడా కనబడడం లేదు. ఒకప్పుడు బాగానే దగ్గర తీసుకున్నాడు, ఒకప్పుడు బాగానే అనుకూలంగానే ఉన్నాడు, ఇప్పుడు అలాంటిది ఏది కూడా కనబడడం లేదు. మానవ ప్రేమ తాత్కాలికమైనటువంటి ప్రేమ. కొద్ది రోజులు మాత్రమే మనం ప్రేమ చూపించగలుగుతాం. తర్వాత ఏదో ఒక కోణంలో ఎక్కడో ఒక చోట మనకు తేడాలు వచ్చినప్పుడు మన ప్రేమలన్నింటినీ కూడా కోపంగా మార్చుకుంటాం. యాకోబు చేసిన పని కూడా మనం గమనించినట్లయితే, యాకోబు ఒకవేళ తన మేనమామ దగ్గర ప్రేమ దొరుకుతుంది అనుకొని, ఆప్యాయత దొరుకుతుంది అనుకొని, లేదా గొప్పవాడిగా మారొచ్చామని అనుకొని ఒకవేళ వచ్చి యాకోబు తలదాచుకోవచ్చేమో, కానీ యాకోబు ఆలోచనలన్నీ కూడా నిరర్ధకమైపోయినాయి. లాబాను కుయుక్తిగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. లాబాను యొక్క ఆలోచనలకు యాకోబు నిలవలేకపోతా ఉన్నాడు. ఇప్పుడు తన భార్యతో మాట్లాడుతూ ఉన్నాడు, అమ్మా మొదట ఉన్న ప్రేమ ఇప్పుడు మీ తండ్రిలో నాకు కనబడడం లేదు. దాని క్రింద ఒక మాట అంటాడు, అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు, మీ తండ్రికి నా యావశక్తితో కొలువు చేసి తినని మీకు తెలిసే ఉన్నది. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతం మార్చిన, అయినను దేవుడు అతని నాకు హాని చెయ్యనియలేదు. చాలండి. ఏమని మాట్లాడుతున్నాడు? ఇదిగోండి, మీ తండ్రి మీద ఆధారపడి నేను ఇక్కడికి వచ్చాను, కానీ మీ తండ్రి నన్ను వదిలేశాడు, మీ తండ్రి నన్ను పట్టించుకోలేదు, మీ తండ్రి నాకు కావలసినటువంటి ఆలోచనల్ని ఏమాత్రం కూడా నెరవేర్చడానికి ఇష్టపడలేదు. కాబట్టి ఒకవేళ నేను మీ తండ్రి మీద ఆధారపడి వచ్చాను కాబట్టి మీ తండ్రి నన్ను విడిచిపెట్టి ఉండొచ్చేమో, కానీ ఇదిగో దేవుడు మాత్రం నన్ను విడిచిపెట్టలేదు.
ఇదిగో మనిషిని ఆధారం చేసుకొని వచ్చాను, మేనమేమ కదా అని చెప్పానని ఆశపడి వచ్చాను. కాబట్టి ఆయన ఆలోచనలన్నీ కూడా నన్ను మోసపుచ్చడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఏం చేశాడట, 10 మార్లు నా జీతము మార్చాను. 10 సార్లు జీతం మార్చడం అంటే ఏంటి? ఈసారి 10 ఏళ్ళు ఇచ్చాడు కాబట్టి 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 10 సార్లు జీతం మారిస్తే ఆనందపడాలి. కానీ ఎందుకు బాధపడుతున్నాడు? జీతం మార్చడం అని అంటే మన దృష్టిలో ఏంటి? పెంచుకుంటా బాగుంటమే కదా. సంవత్సరాలు పెరిగే కొంది జీతం కూడా పెరగాలి, కానీ తరుగుతుందా? తరగదు కదా. కానీ ఇక్కడ ఇతను మోసపోయినటువంటి పరిస్థితి ఏంటంటే, మొదట ఇచ్చిన దానికంటే 10 సార్లు 10,000 ఇచ్చాడు అనుకో, తర్వాత 8,000, తర్వాత 6,000, 4,000, 3,000, 2,000 తగ్గించుకుంటూ వచ్చాడట. ఇది అతని బాధ. 10 సార్లు జీతం మార్చాడట. ఎలాంటి పని చేశాడు? నా యావ శక్తితో నేను ఇక్కడ పని చేసి తిని అని అంటా ఉన్నాడు. ఎక్కడ కష్టపడి చెమటోర్చి ప్రయాసపడినటువంటి దానికి తగినటువంటి ప్రతిఫలము కనబడడం లేదు. 6వ వచనం చదువుదాం. మీ తండ్రికి నా యావ శక్తితో కొలువు చేసిందని మీకు అదండి. ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా తన శక్తి కొలది పని చేశాడట. ఎవరి కోసం? మామ కోసం పనిచేశాడు. కానీ మామ ఏం చేస్తున్నాడు? పని చేయించుకుంటున్నాడు, జీతం పెంచట్లా, జీతం తగ్గిస్తా ఉన్నాడు, తగ్గిస్తా ఉన్నాడు. అనుకున్నటువంటి దానికంటే ఇంకా తగ్గించుకుంటా చివరికి యాకోబు ఇసిగిపోయే వరకు మామ ప్రవర్తనలో మార్పు కనబడలేదు. అనుకూలంగా ఉన్నన్ని దినాలు యాకోబు మాటలు చెల్లాయి. అన్నా, నాకు ఎర్ర కూర నాకు తమ్ముడు నాకు ఆ కూర పెట్టని చెప్పానని యాకోబుని అడిగితే యాకోబు ఏం చేస్తాడు? కూర పెడతా కానీ నువ్వు మాత్రం నీ జ్యేష్ఠత్వాన్ని మాత్రం నాకు, అంటే కూర పెట్టడానికి జ్యేష్ఠత్వానికి ఎంత మోసాన్ని కలిగినాడు. యాకోబు చేసినటువంటి ఆ మోసము యాకోబుకు దేవుడు అక్కడ గుణపాఠాన్ని నేర్పిస్తా ఉన్నాడు. మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నటువంటి ఆలోచనలు చూసినట్లయితే యాకోబు యొక్క జీవిత పరిస్థితి ఎలాగ మారిపోయిందంటే, అది దుర్దశగా మారిపోయిందట. ఒకప్పుడు దశ బాగున్నప్పుడు అనుకున్నవన్నీ జరుగుతూ వచ్చాయి. ఇదిగో జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నాడు, తండ్రి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఇప్పుడు దశ మారిపోయింది, ఇప్పుడు దుర్దశలోకి వచ్చాడు. ఇప్పుడు ఏమవుతుంది? రాహేలు చేసుకుందామంటే లేయాని ఇచ్చాడు మామ. అలాగని చెప్పానని రాహేలు చేసుకుందాం అనుకుంటే 14 సంవత్సరాలు కొలువు చేసేటట్లుగా చేశాడు. తర్వాత చూడకపోతే ఇంకనైనా కానీ ఇక్కడ ఏమన్నా మామ నాకు హెల్ప్ చేస్తాడు కావాలనుకుంటే ఇంకా తన జీతం 10 సార్లు మార్చి ఇంకా తగ్గిస్తూ తను ఇంకను మోసగిస్తానే వచ్చాడు. తన యావశక్తితో ప్రయాసపడ్డాడు, కానీ ప్రతిఫలము కడబడినటువంటి యాకోబును మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. మరి తన దుర్దశను మార్చగలిగింది ఎవరు? తన స్థితిగతులను మార్చగలిగింది ఎవరు? తన ఆలోచనలను దేవుడు మరలా తిరిగి గొప్ప సంతోషంతో నిలబెట్టడానికి యాకోబు యొక్క జీవితాన్ని దుర్దశ నుండి మార్చడానికి దేవుడు పూనుకోకపోతే ఇక్కడ తన జీవితం ఇక మారిపోయేటట్లుగా కనబడడం లేదు. ఇప్పుడు యాకోబు దేవుని మీద ఆధారపడతా ఉన్నాడు. జ్ఞాపకం చేసుకుందాం ఒక మాట. అక్కడే 42వ వచనం 31లోనే, పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతుని, నిద్ర నా కన్నులకు దూరమాయను. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని, నీ 2 కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లును, నీ మంద నిమిత్తము 6 ఏండ్లును నీకు కొలువు చేసి తిని, అయినను నీవు నా జీతము 10 మార్లు మార్చితివి. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఉందువు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.
ఏమని రాసుకుంటున్నాడు? ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. నిశ్చయముగా నా దేవుడు నాకు తోడుగా ఉండకపోతే నీవు నన్ను ఒట్టి చేతులతో పంపించేవాడివి. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఒట్టి చేతులతో లేడు, భార్యలు బిడ్డల్ని కలిగి అంత మాత్రమే కాకుండా అనేక గొప్ప మందను కూడా దేవుడు యాకోబుకు అనుగ్రహించాడు. ఒకవేళ దేవుడే గనక నాకు సహాయం చేయకపోతే నీ మోసపు మాటలతోటి, నీ మోసపు క్రియలతోటి నేను ఇంకా మోసపోయేవాడిని. ఇదిగో నా తండ్రి దేవుడు నాకు తోడై ఉన్నాడు కనుక ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నాడు చూడండి. నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎల్లా నిశ్చయముగా అదండి, నిశ్చయముగా నీవు నన్ను ఒట్టి చేతులతోనే. ఇక దాంట్లో ఏ డౌట్ కూడా లేదు. దేవుడే గనక కలుగు చేసుకోకపోతే, దేవుడే గనక పట్టించుకోకపోతే, దేవుడే గనక యాకోబును గనక దర్శించకపోతే, యాకోబు పట్ల దేవుడు గనక న్యాయం చేయకపోతే యాకోబును ఒట్టి చేతులతో పంపించిండేవాడు. కానీ దేవుడు తన సహాయమును అందించి యాకోబుకి గొప్ప మందనిచ్చాడు. లాబానును దేవుడు ఆ రాత్రి భయపెట్టాడు. యాకోబుకి రావాల్సినవన్నీ కూడా ఇవ్వమన్నప్పుడు యాకోబు కావలసిన వాటన్నిటిని కూడా, లాభాలన్నిటిని కూడా త్వరగా ఆ మందలో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా, శ్రేష్టమైన వాటన్నిటిని కూడా యాకోబుకి ఇచ్చి ఆ రాత్రి పంపడానికి లాబాను ఇష్టపడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవుడు కలుగు చేసుకపోతే లాబాను మాట అనేటట్లుగా కనబడడం లేదు. ఆ రాత్రి లాబాను దేవుడు గద్దించాడు. యాకోబుకు రావాల్సిన మాట అంతటిని కూడా దేవుడు యాకోబుకు వచ్చేటట్లుగా చేశాడు. అందును బట్టి యాకోబు అంటున్నాడు, ఇదిగో నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉన్నాడు కనుక నేను ఈరోజు ఈ ఆశీర్వాదమును పొందుకోగలిగాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన నిశ్చయముగా నీ దుర్దశను మార్చే దేవుడై ఉన్నాడు. ఎప్పుడనంటే మనకు తోడై ఉన్న ఆ దేవుని మీద మనం ఆధారపడగలిగినప్పుడు. ఒకవేళ మనుషుల మీద మనం ఆధారపడితే మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలట. మనుషుల యొక్క మాటలు మనల్ని కాసేపు మనల్ని స్థిమితపరుస్తాయేమో కానీ దేవుని యొక్క మాటలు మనలను శాశ్వతంగా సంతోషంగా నిలబెట్టేటువంటి మాటలు అయి ఉన్నాయి. దేవుని మాటల మీద మనం ఆధారపడగలిగినప్పుడు, ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి యోబు అంటున్నాడు, తనకున్నటువంటి స్థితిగతులు పరిస్థితులన్నీ మారిపోయినప్పుడు, తన భార్య ఏమో దూషించమని అంటూ ఉంటే యోబు అంటాడు, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామమునకే స్తుతి. ఎందుకనంటే ఆయన ఉన్నది లేనట్లుగాను లేనిది ఉన్నట్లుగాను చేయగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. అది కీడైన, శ్రమైన, కష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయిన పరిస్థితుల యొక్క ప్రతికూలతలో కూడా మనం దేవుని మీద ఆధారపడగలిగితే ఆయన స్థితిగతులను మార్చగలిగిన వాడై ఉన్నాడు. మన పరిస్థితులు మార్చగలిగిన వాడై ఉన్నాడు. యాకోబు ఒకప్పుడు సంతోషముగా ఉన్నప్పటికీ ఆ సంతోషాన్ని కోల్పోయే పరిస్థితులు లాబాను దగ్గర వచ్చాయి. ఇప్పుడు లాబాను గద్దించి దేవుడు మరలా తిరిగి యాకోబును సంతోషంతో నిలబెట్టాడు. అందుకే యాకోబు తన సాక్ష్యాన్ని పలుకుతా ఉన్నాడు, ఇదిగో నా తండ్రి దేవుడు, ఇదిగో అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు నాకు నిశ్చయముగా తోడై ఉన్నాడు గనుక నేను ఈ మందను, ఈ కుటుంబాన్ని కలిగి నా స్వదేశానికి వెళ్ళడానికి దేవుడు అవకాశాన్ని కల్పించాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం ఒకసారి. యాకోబు తన మాటను జ్ఞాపకం చేస్తున్నాడు, నిశ్చయముగా దేవుడే నా పక్షాన నిలబడ్డాడు. తల్లి ఏమంటా ఉంది, నువ్వు మామ దగ్గరికి వెళ్ళు, అక్కడ నువ్వు క్షేమంగా ఉంటావనంది. వెళ్ళాడు తల్లి మాటిని. మామ ఏమన్నా క్షేమంగా ఉంచాడా? ఎంతో తన శక్తితో పనిచేశాడట. ఆ పని అంతా కూడా 10 సార్లు జీతం మార్చాడు.
ఇంకా సంతృప్తి కలగలేదు. లాస్ట్గా కష్టపడి శ్రమపడి పెంచినటువంటి ఆ యొక్క మందంతటిని కూడా మామే మోసంతో తీసుకోవాలని ప్లాన్ చేసినప్పుడు యాకోబుకున్నటువంటి ఒకే ఒక్క ధైర్యం, ఒకే ఒక్క ఆధారం, అది దేవుని వైపు యాకోబు ఆధారపడ్డాడు. దేవుని మీద యాకోబు తన యొక్క మనసును నిలిపిన వాడై ఉన్నాడు. ఇప్పుడు దేవుని వైపు చూసి యాకోబు ఆ రాత్రి అంతా పెనుగులాడాడట. నిశ్చయముగా యాకోబు యొక్క దుర్దశ మారిపోవడానికి గల కారణం యాకోబు నమ్మినటువంటి దేవుడే తనకు సహాయకుడై ఉన్నాడు. తల్లి చూపించినటువంటి లాభాన్ని మాత్రం మోసపుచ్చాడు, కానీ ఇదిగో తన పితరులు చూపించినటువంటి దేవుడు మాత్రం యాకోబుని మోసపుచ్చకుండా యాకోబుకు క్షేమాన్ని కలుగజేశాడు. యాకోబు హృదయంలో సంతోషంతో నింపడానికి కారణం ఇదిగో తన పితరుల దేవుడు అయినటువంటి యెహోవాయే కారణమయ్యింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నిశ్చయముగా నీవు నీ దుర్దశను మరిచెదవు. మన దుర్దశలు మరిచిపోవడానికి ఇగో దేవుడు మనకు సహాయకుడై ఉన్నాడు. దేవుడు మనకు సహాయకుడై ఉన్నాడు. దేవుని మీద ఆధారపడకుండా, దేవుని మీద మనసు పెట్టకుండా, దేవుణ్ణి మనం ఆధారం చేసుకోకుండా తండ్రికి మనం దూరంగా ఉంటే దుర్దశలో నుండి పైకి లేవదీసగలిగిన వాడు ఎవరు కూడా లేడు. మనం పడినటువంటి స్థితుల నుండి లేవనెత్తగలిగిన వాడు దేవుడై ఉన్నాడు. మనం ఉన్న స్థితుల నుంచి లేవనెత్తగలిగిన దేవుడు మనకు తోడై ఉన్నాడు అన్న గ్రహింపుడు మనం కలిగిన వారమై ఉండాలి. ఈ గ్రహింపు కనుక మనకు లేకపోతే, మనకు నచ్చిన మార్గాన్ని మనం ఎన్నుకుంటే అది మనకు క్షేమం ఏమాత్రం కూడా కాదు. పరిశుద్ధ గ్రంథంలో చిన్న కుమారుడు అని పిలువబడినటువంటి వ్యక్తి ఎలా ఉంది తన స్థితి అనంటే, తండ్రి దగ్గర ఉన్నాడు, ఏ కొదువ లేదు, ఏ కొరత లేదు, ఏ అక్కర లేదు, ఏ అవసరత లేదు. తాను ఊహించాడునంటే ప్రతిదీ కూడా తండ్రి సిద్ధపరిచాడు. ప్రతిదీ కూడా తండ్రి ఆ కుమారునికి అనుగ్రహిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఏమైపోయింది? ప్రేమ ఎక్కువయ్యేసరికి, అన్ని అనుకూలతలన్నీ కూడా చేతిలో ఉండేసరికి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు. ఇదిగో వారితో వీరితో స్నేహం చేసి తన దగ్గర ఉన్నటువంటి ఆస్తి అంతటిని కూడా తండ్రి దగ్గర నుంచి లాక్కోవాలని ప్రయత్నం చేసి, తండ్రి నా ఆస్తి నాకు ఇచ్చేయి, నేను దూరదేశం వెళ్ళాలి. నాయనా అది మంచిది కాదు, ఆ ఆలోచన సరైంది కాదు. నీకు ఇక్కడ ఏం కొదువు ఉంది, ఏ కొరత ఉంది? కావలసినవన్నీ సమృద్ధిగా అందుతున్నాయి కదా. నీకు ఏ లోటు ఉంటే నువ్వు దూరం వెళ్ళాలనుకుంటా ఉన్నావు. కాబట్టి నీకు అక్కడ క్షేమం కాదు, నువ్వు ఇక్కడే ఉండు. కాదు కాదు, నేను నీ దగ్గర అస్సలే ఉండను, నేను దూరంగా వెళ్ళిపోవాలి. మాటినే పరిస్థితి కనపడడం లేదు. ఏం చేస్తాడు? ఇక రావాల్సిన వాటను చిన్న కుమారుడికి ఇచ్చేశాడు. ఇప్పుడు ఎంజాయ్ చేయడానికి ఇప్పుడు సంతోషంగా ప్రయాణం మొదలుపెట్టాడు. కొంతకాలం వెళ్ళాడు, వెళ్ళాల్సినంత దూరం వెళ్ళాడు. ఎవరికి చూడనంత దూరం వెళ్ళిపోయి ఇప్పుడు హ్యాపీగా గడపాలని ఇప్పుడు సంతోషంగా తన సహవాసులందరినీ కూడా పిలుచుకున్నాడు. వారందరూ కూడా శుభ్రంగా భోంచేశారు, శుభ్రంగా ఉన్నదంతా కూడా కాజేశారు. వాక్యంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథము 19:4. సామెతల గ్రంథము 19:4. ధనము గలవానికి స్నేహితులు అధికముగా ఉందరు, ఆ దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకొనును. చాలండి. ధనము గలవానికి స్నేహితులు అధికముగా ఉందరు. ఇప్పుడు ఏం చేశారు? చిన్న కుమారుడి దగ్గర సంపద ఉంది, ఆస్తి ఉంది, ధనం ఉంది, కావాల్సినంత సదుపాయాలన్నీ కూడా చిన్న కుమారుడి దగ్గర ఉన్నాయి. అడిగే వాళ్ళు లేరు. ఒకప్పుడంటే వాళ్ళ నాన్న ఉన్నాడు కదా అని ఒకవేళ భయపడినటువంటి వారందరూ కూడా ఇప్పుడు చిన్న కుమారుడికి వెనక ముందు ఎవరు కూడా లేరు. కాబట్టి ఇప్పుడు స్నేహితులందరూ కూడా గుంపులుగా వచ్చారు. అందరూ కూడా
తన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని బట్టి వాళ్ళందరూ కూడా అతన్ని ఆకర్షించారు, అతను రెచ్చగొట్టారు. మొత్తానికి అక్కడి నుంచి తీసుకుని దూరదేశం వెళ్ళాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ధనము గల వారికి స్నేహితులు అధికముగా ఉందరు. అదే దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకొనును. ఏమీ లేదనుకో. ఇప్పుడు లాజరు ఉన్నాడు, లాజరుకి స్నేహితులు ఉంటారా? లాజరే రొట్టె ముక్కల కోసం ఎదురు చూస్తుంటే ఇంక లాజర్ని ఎవరు స్నేహం చేస్తారు? లోక పరిస్థితులను వాక్యంలో రాయబడినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, ధనము కలిగిన వారికట స్నేహితులు అధికంగా ఉంటారట. ఉండేం ప్రయోజనం? స్నేహితులుగా ఉన్న వాళ్ళు ఏం చేశారు? దూరదేశం తీసుకెళ్లారు. తన దగ్గర ఉన్న సంపదనంతటిని కూడా వారు అనుభవించారు. ఇప్పుడు ఏమీ లేని వాడిగా ఉన్నాడని గ్రహించి ఎటోళ్ళటు చెల్లా చెదురైపోయారు. ఇప్పుడు అతన్ని పట్టించుకునే నాదుడు లేడు. చిన్న కుమారుడి యొక్క పరిస్థితి ఎలాగుందనంటే, ఇప్పుడు ఎక్కడో చోటకెళ్ళి పని చేద్దామంటే ఎవరు పని ఇవ్వడం లేదు. ఒకప్పుడు దర్జాగా బతికినటువంటి వ్యక్తి ఇప్పుడు పని కోసం ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరు పనికి పెట్టుకోవడం లేదు. మొత్తానికి ఒక పందులు కాసే వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. అతను పని కోసం పెట్టుకోవడానికి అడిగాడు. అతడు కూడా అవకాశం ఇవ్వలా. మొత్తానికి ఇక్కడ పని చేసే అవకాశం కూడా లేదు కాబట్టి ఇక ఏం చేయాలి? ఒక పక్క ఆకలి అవుతుంది, ఏం చేయాలో అర్థం కాలేదు. మొత్తానికి అక్కడ పందులు తినే పొట్టు తినటానికి పందుల దగ్గరికి వెళ్ళి, ఆ పొట్టు దగ్గరికి వెళ్ళి అది తినటానికి అక్కడ కూర్చున్నాయి. ఆ పందులు కూడా నెట్టేస్తా ఉన్నాయి. ఒకసారి ఆలోచన చేస్తే, తండ్రి దగ్గర ఉన్నప్పుడు తన యొక్క జీవిత స్థితిగతుల పరిస్థితిని ఎంతో ఉన్నతంగా కనబడతా ఉంది. ఇప్పుడు తన పరిస్థితి, తన దయనీయమైన స్థితిని గమనిస్తే అతడు దుర్దశలోకి మారిపోయాడు. ఒకప్పుడు దశ బాగున్నప్పుడు గొప్ప ఆస్తిపరుడని పిలువబడ్డాడు. అన్ని కలిగిన వాడుగా కనబడుతున్నాడు. 100 మంది పనివారు తన ఇంటి దగ్గర పనిచేసేవారు ఉన్నారు. కానీ ఇప్పుడు తన యొక్క స్థితి ఎలా అయిపోయిందనంటే, అతడు దుర్దశలకు మారిపోయిన తర్వాత తను ఎవరు కూడా ఆదరించే పరిస్థితి కనబడడం లేదు. ఇప్పుడు తన మనసులో తాను ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఏమని? ఎలాగైనా సరే నా తండ్రి వద్దకు వెళ్ళి నేను క్షమాపణలు అడిగి, నా తండ్రి తనకు కుమారుడిగా ఉండటానికి నేను అర్హుడినైతే కాదు, కానీ ఎందుకు ఆస్తినంతటినీ నేను తీసుకొని నేను పాడు చేశాను కాబట్టి ఇక్కడ ఎవరు పనికి పెట్టుకోవడం లేదు. ఇది నా తండ్రి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి ఆ పని వారిలో, ఆ కూలి వారిలో నేను కూడా ఒక్కడిగా ఉండటానికి ఇష్టపడదాం అని తన మనసులో అనుకొని ప్రయాణాన్ని ప్రారంభించాడట. దూరం నుంచి తండ్రి గమనిస్తూ ఉన్నాడు. రూపురేఖలు చిన్న కుమారులాగా కనబడతా ఉన్నాయి. ఆ దూరం నుంచి చిన్న కుమారుని యొక్క ముఖమును గమనిస్తూ ఉన్నప్పుడు తండ్రి ఏం చేశాడట? వాడింకను దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప తండ్రి ఆ చిన్న కుమారుడికి దేవుడు అనుగ్రహించాడు. ఈ తండ్రి స్వభావం ఎలా ఉంటుందనంటే, బిడ్డలు పొరపాటు చేసినా క్షమించే మనసు కలిగిన వాళ్ళు తల్లిదండ్రులు. ఇక ఈ లోకపు తల్లిదండ్రులకు అంత అలాంటి మనసు ఉంటే పరలోకపు తండ్రికి ఎలాంటి మనసు ఉంటుంది? ఇదిగో నీ కోసం నా కోసమే కదా ఆయన పరలోకమును విడిచి ఈ భూలోకానికి దిగి వచ్చింది. అక్కడ ఉన్నటువంటి ఆ చిన్న కుమారుడు దూరముగా ఉండగా తన మనసు మార్చుకున్నాడని, తన ఇంటి దగ్గరికి రాబోతూ ఉన్నాడని గ్రహించినటువంటి తండ్రి అది వాడక్కను దూరముగా ఉండగానే పరిగెత్తుకుంటూ వాడి దగ్గరికి తండ్రి వెళ్ళాడట. కుమారుడు ఇంటికి రాలేదు, ఇంకా కుమారుడు దూరంగానే ఉన్నాడు. చూసినటువంటి తండ్రి వాడు ఇంకను దూరముగా ఉండగా తండ్రి కనికరపడి ప్రేమించి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడిని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కౌగిలించుకొని అతన్ని ప్రేమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక.
హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు! ఈ లోకంలో ఉన్నటువంటి సర్వ మానవాళి కొరకై ఆయన తన ప్రాణాన్ని పెట్టాల్సినటువంటి సమయము దగ్గర పడిందని గుర్తెరిగి, మానవులంతా కూడా వారి వారి మార్గాల్లో చెడిపోయినటువంటి స్థితిలో ఉన్నారని ఎరిగినటువంటి ఆ తండ్రి ఈ లోకములో ఉన్నటువంటి సర్వమానవాళిని ప్రేమించి, ఇదిగో తన కుమారుడైనటువంటి క్రీస్తుని ఇదిగో మానవుల యొక్క పాప పరిహారార్థ బలిగా ఆ కుమారుని ఈ లోకమునకు పంపడానికి ఆయన ఎంతో ఇష్టపడ్డాడు. ఇదిగో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుడైన క్రీస్తుని ఈ లోకమునకు, అంటే దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? నీ పట్ల కనికరాన్ని చూపించడానికి, నీ పట్ల ప్రేమను చూపించడానికి, ఇదిగో నీ పాపములన్నీ కూడా కడిగి శుద్ధీకరించడానికి, ఇదిగో మన దుర్దశను మార్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇగో మనమందరము కూడా క్రిస్మస్ జరుపుకోవడానికి ఎంతో ఆసక్తి కలిగిన వారంగా ఉన్నాం. కానీ చిన్న కుమారుని స్వభావాన్ని కలిగిన వారమై ఉంటే, ఇదిగో మళ్ళా తిరిగి మన తండ్రి దగ్గరికి వెళ్ళాలనే ఆలోచన మనకు కలిగి ఉంటే, ఆ హృదయాన్ని దేవుడు సంతోషంతో నింపడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆ మనసే మనలో లేదనుకో, ఆయన ఎందుకు వచ్చాడో ఎందుకు వెళ్ళాడో మనకు తెలియదు. మనం ఆయన దగ్గరికి రావడానికి ఇష్టపడితే, ఆయన మన దగ్గరకు మనం ఒక్కడుగు వేస్తే ఆయన 4 అడుగులు ముందుకేసి నిన్ను హక్కును చేర్చుకోవడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడో అర్థం కాకపోతే ఆయన మన కళ్ళ ముందు కనబడినా కూడా మనం పట్టించుకోం. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, నిశ్చయముగా నీ దుర్దశను దేవుడు మార్చబోవడానికి ఈ లోకమునకు వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, ఇదిగో యాకోబు యొక్క దుర్దశను మార్చాలని తల్లి ఒకవేళ ప్రయత్నించి లాబాను దగ్గరికి పంపించినప్పటికీ, యాకోబే మోసగాడు అనుకుంటే మోసగాళ్ళకు మించినటువంటి మోసగాడు ఈ లాబాను యాకోబును మోసగించాడు. యాకోబే తత్తరబెత్తరలాడాడు, ఏం చేయాలో అర్థం కాల. అన్ననే బోల్తా కొట్టించాడు, తండ్రినే బోల్తా కొట్టించాడు, కానీ మామ దగ్గరికి వచ్చేసరికి ఇతర బోల్తా పడే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు అర్థమైపోయింది, ఇదిగో నా తండ్రి దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఇదిగో అబ్రహాము దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఇస్సాకు దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే కనుక నన్ను పట్టించుకోకపోతే నా స్థితి, నా గతి ఏమైపోయి ఉండేదో. ఇదిగో నా దిశ నిర్దశ నాది మారాలి అనంటే, ఇదిగో తప్పక ఆ దేవుని మీద ఆధారపడితేనే నా మామ నన్ను కాపాడలేడు, నా మామ నన్ను ప్రేమించలేడు. ఇదిగో ప్రేమించగలిగినటువంటి ఆ గొప్ప దేవుణ్ణి నేను ఎరిగి ఉండాలని గ్రహించినటువంటి యాకోబు యొక్క జీవితము మార్చడానికి గల కారణం యాకోబు నమ్మిన దేవుడే కారకుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా! చిన్న కుమారుడు అనుకున్నాడు, ఆస్తి ఉంది కదా అన్ని చేయొచ్చు అనుకున్నాడు. ఆస్తి అంతా పోగొట్టి స్నేహితుల దగ్గరికి వచ్చారు. వారందరూ కూడా ఏమీ లేని వాడిగా చిన్న కుమారుడు నిలబెట్టారు కదా. ఏమి ఘనత వచ్చింది దూరంగా ఉండటం వలన? తనతో పోట్లాడి తీసుకెళ్ళినటువంటి ధనమంతా కూడా పాడైపోయింది. ఏమాత్రం కూడా ఉపయోగానికి అది ఉపయోగపడలేదు. అతడు దుర్వ్యాపారములో తన ధనమంతటిని ఖర్చు పెట్టాడట. దుర్వ్యాపారములో తనకున్నదంతా కూడా ఖర్చు పెట్టాడట. మరి మనం దేనికోసం ఖర్చు పెడతా ఉన్నాం? మన ధనాన్ని, మన ఆరోగ్యాన్ని, మన క్షేమాన్ని, దేవుడిచ్చినట్టు మనకున్నటువంటి జీవితాన్ని మనం దేనికోసం ఖర్చు పెడతా ఉన్నాం? జ్ఞాపకం చేసుకుందాం ఒకసారి. దేనికోసం దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు? మనం దేనికోసం పని చేస్తూ ఉన్నాం? ఇది చిన్న కుమారుడు అయితే దుర్వ్యాపారం కోసం ఖర్చు పెట్టాడట తన దగ్గర ఉన్న తనంతటిని. మరి నీ దగ్గర ఉన్న శక్తిని దేనికోసం ఖర్చు పెడతా ఉన్నావు? నీ దగ్గర ఉన్న బలాన్ని దేనికోసం ఖర్చు పెడతా ఉన్నావు? నీ దగ్గర ఉన్న ధనాన్ని దేనికోసం ఖర్చు పెడతా ఉన్నావు? ఈ లోక సంబంధమైన వాటి కొరకై నువ్వు కనుక ఖర్చు పెట్టుతున్నటువంటి వ్యక్తివైతే దానివల్ల నిష్ప్రయోజనకరమే.
దేవుని కోసం నువ్వు ఖర్చు పెట్టగలిగితే నీ సమయాన్ని, నీ బలాన్ని, నీ శక్తిని, నీ సామర్థ్యాన్ని, నీకున్నటువంటి ప్రతి పరిస్థితులను నువ్వు దేవుని కోసం ఖర్చు పెట్టగలిగితే దేవుడు నీ దుర్దశను మార్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నటువంటి తండ్రి ఈ భూలోకానికి దిగి రావడానికి, ఈ భూలోకంలో ఆయన మనతో కలిసి నివసించడానికి 33.5 సంవత్సరాలు ఇదిగో నిన్ను నన్ను ప్రేమించి ఉన్నాడు. కనుక నీవు జ్ఞాపకం చేసుకోవాలి ఈ మధ్యాహ్నం, ఇదిగో నా దుర్దశను మార్చగలిగింది దేవుడే, నా స్థితిగతులను మార్చగలిగింది దేవుడే, నా పరిస్థితులను మార్చగలిగింది దేవుడే, నా జీవితాన్ని మార్చగలిగింది దేవుడే, కనుక నా కుటుంబాన్ని మార్చగలిగింది దేవుడే. కాబట్టి ఆ దేవుణ్ణి నీవు వెంబడించగలిగితే, ఆ దేవుని నువ్వు అనుసరించగలిగితే, ఆ దేవుని మీద నువ్వు ఆధారపడగలిగితే ఆయన నీ దుర్దశను మార్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.